ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. చేతబడి, బాలామతి ఇవన్నీ నిజంగా ఉంటాయో లేదో మనకు తెలీదు. శుక్ర పూజలు ఉంటాయో లేదో మనకు తెలీదు. వశీకరణం చేస్తారని చాలా సినిమాల్లో చూసాం బట్ ఇప్పటివరకైతే తెలీదు. పోనీ వీటి గురించి మాట్లాడుకున్నా మనం మూఢనమ్మకాలని పెంపొందించినట్టు ఉంటది కాబట్టి కొంచెం దూరంగా ఉంటాం ఇట్లాంటి సబ్జెక్ట్స్‌కి. బట్ ఇక్కడ జరిగిన సిట్యుయేషన్ ఏంటంటే మాట్లాడుకుందాం. సురాజ్ పన్వర్ అని ఒక అథ్లెట్ ఒలింపిక్స్‌లో మనకి సిల్వర్ ఒకసారి, గోల్డ్ ఒకసారి తెచ్చినటువంటి మంచి అథ్లెట్. 2024లో 18లో సిల్వర్ వచ్చింది. 24లో గోల్డ్ వచ్చింది ఈ అబ్బాయికి. తర్వాత వీళ్ళ అమ్మ 24 ఇయర్సే చిన్నబ్బాయి. వీళ్ళ తల్లిగారు జస్ట్ మార్కెట్‌కెళ్ళి ఎక్కడి నుంచో వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తుంది. మామూలుగా జస్ట్ రెగ్యులర్‌గా బయటికెలా వెళ్తారో అలాగే. అలా వస్తుంటే దారిలో ఒకతను వచ్చి మాటలు కలిపాడు. మీరు అతను కదండీ మీ అబ్బాయి చాలా బాగా పరిగెడతారు. అసలు మీరు ఎంత మంచి అబ్బాయిని కన్నారో. మేము మీ అబ్బాయితో ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుకుంటున్నాం. అలా అలా మాటలు కలుపుతా నాకు క్షుద్ర పూజల మీద బాగా అవగాహన ఉంది. ఈసారి మీ అబ్బాయి పేరున మంచి పూజ చేస్తాము. ఖచ్చితంగా నెక్స్ట్ ఒలింపిక్స్‌లో అసలు తెలుసా ఇన్ని పతకాలు తెస్తాడు. ఉన్న పతకాలన్నీ పట్టుకొచ్చేస్తాడు. మీ అబ్బాయి ఆటల్లో, క్రీడల్లో ఇంకా బాగా ఎదగాలని, ఇంకేవో చేయాలి, అది చెయ్యాలి ఇట్లా చెప్తా ఉంటే పాపం ఈ తల్లి కూడా ఏదో వింటా ఉంది. పెద్దావిడ కాబట్టి. నెక్స్ట్ తర్వాత కొంచెం దూరం వెళ్ళాక వీళ్ళకి ఇంకొకడు తోడు, హాయ్ సార్ బాగున్నారా? మీరు కదా! సార్ బాగా మంచి పూజ చేశారు సార్ మీరు. లాస్ట్ టైం మీరు చేసిన పూజకి అసలు నా దరిద్రం అంతా పోయింది. మేము ఎంత హ్యాపీగా ఉన్నామో చూడండి. ఇప్పుడు రీసెంట్‌గా అది చేసాం, ఇది చేసాం. మా అబ్బాయి ఫారిన్ వెళ్ళాడు, మా అమ్మాయి పెళ్లి చేశాను. ఇలాంటివన్నీ చెప్తుంటే ఈవిడ నమ్ముతూ, ఓహో! అబ్బా! ఇతను బాగా పూజలు చేస్తాడేమో. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చాడు? మా అబ్బాయికి ఇతను ఫ్యాన్ కాబట్టి అనుకోకుండా నేను ఎదురయ్యేసరికి నన్ను అలా పలకరించాడు. ఎలాగో ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే వాళ్ళ పేరెంట్స్‌ని ఎవరో ఒకరు పలకరిస్తారు కదా! అలా నమ్మింది. తర్వాత ఇతనిలో ఏదో మహిమ ఉందని చెప్పి ఇంకొకడు వచ్చి చెప్పేసరికి కొంచెం కన్విన్స్ అయింది. అలా రామ్మ ఒక చెట్టు కింద కూర్చున్నాం. సరే మళ్ళీ ఎప్పుడు కలుస్తామో, మీకంతా మంచిగా జరగాలని ఒక మంచి ఏదో చెప్తున్నాడు. ఆవిడేమో కళ్ళు మూసుకొని దండం పెడతా ఉంది. ఈలోపు వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఆవిడ ఒంటి మీద ఉన్న నగలు తీసుకొని ఆవిడ పర్సుని పట్టుకొని వెళ్ళిపోయారు. పర్సులో పెద్ద క్యాష్ ఏం లేదు, ₹1100 ఉంది. బట్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఏదో ఒకటి అంటే పర్సు పట్టుకెళ్ళావు, దాంట్లో ఎంత ఉంటే అంతది పోయినట్టే కదా. అండ్ ఇప్పుడున్న లెక్కల ప్రకారంగా ఆవిడ మెడలో ఉన్నటువంటి బంగారానికి ఒక 5 లక్షల వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది కూడా ఇట్లాంటి మూఢనమ్మకాలను నమ్మి మోసపోయే వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు బయట. ఇప్పుడు ఈ స్టోరీ మనకు నేర్పిన నీతి ఏంటంటే, ఇప్పుడు 5 లక్షల బంగారం పోగొట్టుకుంది, పర్స్ పోగొట్టుకుంది, ఇంకేమైనా ఉంటే అది కూడా పోగొట్టుకునేదేమో చెప్పలేము. మరంటే ఇప్పుడు ఆయన ఒక అథ్లెట్ మాత్రమే. పథకాలు తెచ్చారేమో కానీ పాపం వీళ్ళకి ప్రభుత్వం తరఫున ఏం ప్రోత్సాహకాలు ఉంటాయో మనకు తెలియదు. ఏదైనా గవర్నమెంట్ కోటాలో ఏదైనా ఉద్యోగం ఇప్పించడం అంటే క్రీడా కోటాలో ఏదైనా ఉద్యోగం ఇప్పించడమో, లేకపోతే ఇంత ల్యాండ్ ఇవ్వడమో లాంటివే చేస్తారు. అయినప్పటికీ వీళ్ళు ఒక మిడిల్ క్లాస్కి కొంచెం అటు ఇటుగానే బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళ మెడలో కొంచెం అంత ఉంటుంది. అండ్ నమ్మకాలు, విశ్వాసాలు కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఇట్లాగే చాలామంది ఏం చేస్తారంటే మీతో మాటలు కలుపుతారు బయట ఎక్కడన్నా కనిపించినప్పుడు. నెక్స్ట్ మీ మీద చెయ్యేసి ఏదన్నా లాక్కెళ్ళే ప్రయత్నం చేస్తారు. బోల్డ్ అంతమంది ఉన్నారు ఇవాళ రేపు. మనం లాస్ట్ టైం కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. టూలెట్ అని వస్తారు ఇంటికి. అది మీరు చూడండి, పాత వీడియో ఒకటి ఉంటుంది. టూలెట్ అని ఇంటికి వచ్చి అదేంటిది ఇల్లు చూపించండి అని చెప్పేసి పెద్ద ఆవిడ ఇంటికి వచ్చేస్తుంది. రెంట్ ఏమైనా తగ్గుతుందా అంటే ఆవిడ ఏమంటుంది పాపం తెలుసో తెలియకో, అంకుల్ లేరు నాన్న వచ్చాక మాట్లాడుతూ అంటుంది. అంటే ఇంట్లో అంకుల్ లేరు అనే సమాచారం వీడికి అందింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రూమ్ చూపించండి, ఆ రూమ్ చూపించండి, వాళ్ళని లోపల తోసేసి తలుపేసేసి మళ్ళీ కిందికి వచ్చి ఇల్లంతా దోచుకొని వెళ్ళిపోతున్నారు. ఇట్లాంటి వాళ్ళ గురించి ఒక స్టోరీ ఆల్రెడీ చేశాం. దొంగలకి ఎన్ని తీరులు ఎన్ని తెన్నులో అసలు మామూలుగా ఉండట్లా. అండ్ ఇంకొంతమంది ఏమో ఇట్లా చేయడం. అసలు నిజంగా వశీకరణలు ఉంటాయా, క్షుద్ర పూజలు ఉంటాయా, మంచి పూజలు ఉంటాయా, ఇంకేమైనా ఉంటాయో కూడా తెలియదు. ఇవాళ రేపు గుళ్ళను కూడా నమ్మడానికి లేదండి. మనం అంటే బంగారం రేటు పెరిగిన తర్వాత మనిషి మృగం అయ్యాడో మరి ఆ బంగారం ఎలా తయారు చేసిందో మనకు తెలియదు. అప్పుడెప్పుడో చెప్పేవాళ్ళు పెద్ద వాళ్ళందరూ, మా పెళ్లి నాటికి 3,000 ఉండేదండి, 5,000 ఉండేదండి తులమని. ఆ రోజులే నిజంగా బాగున్నాయి. ఇప్పుడు 1,50,000, 2 లక్షలు, 3 లక్షలకి వెండి, 5 లక్షలకి బంగారం అయ్యేసరికి ప్రతి ఒక్కడికి అదేంటిది దొంగతనం మీద మోజొస్తుంది. ఈ చైన్ స్నాచర్స్ పెరిగిపోతున్నారు. మనకేంటి అది కొనేది ఎందుకు బంగారం ఆడవాళ్ళకి మెడలో వేసుకోవడానికి. మగాడైనా ఒక చైన్ వేసుకుందాం అనుకుంటాడు. జస్ట్ సింపుల్ నార్మల్ సోషల్ స్టేటస్, పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు ఒక పెళ్ళయిందంటే
ఎంత కాదన్నా అత్తింటి వాళ్ళ పుట్టింటి వాళ్ళ చిన్న గొలుసేస్తారు మెడలో, వాడికంటూ ఒక మర్యాద ఉండాలని, లేదా ఒక రింగో, లేదా మనం పెళ్ళిళ్ళకి మార్చుకున్న వెడ్డింగ్ రింగో ఏదో ఒకటి ఉంటుంది. అది కూడా లేకుండా ఏ మనుషులు ఇవాళ రేపు ఉండట్లా. దాని మీద కూడా కనబడుతుంది. అంటే మనిషి నడుస్తున్నాడు అంటే వాడి మెడ మీద 2 లక్షలు, చేతికో 1 లక్ష కనబడుతుంది వాడికి. దోచుకోవడానికే ట్రై చేస్తున్నారు. ఈవెన్ ఫోన్స్ వాట్ ఎవర్, దేవుడి దేవల్ల ఐఫోన్లు అయితే ఎంత కాస్ట్ పెట్టి కొన్నా ఓపెన్ అవ్వట్లా, దొంగలకు పనికి రావట్లా. ఈవెన్ దో దొంగతనం చేస్తున్నారు. మీరు ట్రైన్లలో వెళ్తున్నా వదలట్లా, బస్సులలో వెళ్తున్నా వదలట్లా, మెట్రోలో వెళ్ళినా వదలట్లా, ఒంటరిగా వెళ్ళినా వదలట్లా. ఎందుకు బయటకు వస్తున్నావు, ఎందుకు లోపలికి వెళ్తున్నావో కూడా అర్థం కావట్లేదు. బెటర్ ఒకటి మాత్రం పాటించండి, ఇంట్లో ఉన్నా కూడా, నేను అందరినీ అనట్లేదు, స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్ని ఏం అనట్లా, దే ఆర్ గుడ్ ఓన్లీ. బట్ ఎవరికి ఎప్పుడు ఆలోచన వస్తుందో తెలియదు. మీరు మెడ నిండా నగలేసుకొచ్చి బాబు పార్సల్ అని అంటే వాడు స్కాన్ చేసుకునే లోపే వాడి కొత్త ఆలోచన పుట్టి కూడా లాక్కెళ్ళొచ్చు కదా, చెప్పలేము. సో మొహం మీదకి వెళ్ళకండి ఎవడు పిలిచినా సరే. మన కరోనా రోజులే బెటర్, కనీసం 6 ఫీట్లు డిస్టెన్స్ ఉండి మాట్లాడేవాళ్ళం. ఎవడు వచ్చినా సరే, మేడం మీకు కొరియర్ వచ్చింది అంటాడు, ఏమీ ఉండదు అక్కడ. కింద అపార్ట్మెంట్లో నీ పేరు చూసే దాని మీద రాసేస్తాడు వాడు, 101 రుద్రమదేవి అని కింద పెట్టుంటావు నువ్వు, ఆ 101 రుద్రమదేవి అని రాసుంటుంది. మాది కాదండి, మా ఓనర్స్ వీళ్ళు, మేము రెంట్కుంటున్నాం అనే లోపే లాక్కెళ్తాడు. ఇట్లాంటివి ఉంటాయి. మనిషికి మనిషికి మధ్యలో ఒక గ్రిల్ పెట్టుకోండి. ఎవడొచ్చినా సరే మొహం మీదకి వెళ్ళి మాట్లాడకండి. బయట ఎవడన్నా పలకరించినా తెలిసినోడైనా తెలియనోడైనా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఇట్స్ బెటర్. అండ్ వీలైనంత వరకు నిర్మానుష ప్రదేశాల్లో అంటే మార్కెట్ అక్కడే దగ్గరలోనే ఉంది కదా, ఇది దగ్గరలోనే ఉంది కదా, అక్కడికి వెళ్తే ఇంకా 10 రూపాయలు 10 పావులు తక్కువకు వస్తుంది అన్న ఇట్లాంటి ఇంటెన్షన్తో బయటికి వెళ్ళకండి. ఈవెన్ మార్నింగ్ వాక్ చేసే వాళ్ళు కూడా, ఈవినింగ్ వాక్ చేసే వాళ్ళైనా సరే, పార్కులకు వెళ్ళి యోగాలు చేసే వాళ్ళైనా సరే, కొంచెం నగలు ఖచ్చితంగా ఆడవాళ్ళకు ఒక మంగళసూత్రం అని ఉంటుంది. ఈరోజు ఏంటంటే ప్రతి ఆడదాని మంగళసూత్రం విలువ మినిమం 2 లక్షలు అయి కూర్చుంది. ఎంత పేదవాళ్ళైనా మీరు పెళ్ళప్పుడు 3,000కి 4,000కి కొన్నా కూడా, ఎంత సన్నగా ఉన్నా సరే మినిమం ఇప్పుడు లక్షలు పలుకుతుంది. కాబట్టి ఎవడు ఏ మూల నుంచి వస్తాడో, ఎప్పుడు లాగుతాడో తెలియదు, ఏది ఎత్తుకెళ్తాడో తెలియదు. సో అంటే మీకు మహిళలకు అంత శక్తి ఉండదు కాబట్టి చెప్తున్నా. ఏజ్ ఉంటుంది, 50-60 ఇయర్స్ ఉంటుంది పాపం. పెద్దవాళ్ళు కాబట్టి మెడ నిండా మనకు మర్యాదపూర్వకంగా పిల్లలు వేస్తారు. మనం బయటికి వెళ్తాం, ఏదో చిన్న వాకింగ్, లాగే వాళ్ళు ఉంటారు. వాడు పరిగెత్తినట్టు మీరు పరిగెత్తలేరు. గొంతులు కోసుకుంటే మళ్ళీ ప్రమాదం. ఆ టైంలో షాక్కి తగిలి డిప్రెషన్కి గురవుతారు. సో మన దొంగలను అయితే అందరినీ కూర్చోబెట్టి అందరూ మారండి అని మనం చెప్పలేము. కాబట్టి మనం మారదాం. థ్యాంక్ యూ సో మచ్.